ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ అంటే ముఖ్యంగా హరిదాసులు గుర్తుకొస్తారు. ప్రతిసారి గూడా మనకు ఈ పండగకి హరిదాసులు మరియు గంగిరెద్దుల వాళ్ళు ఇంటి ముందుకొచ్చి భిక్షాటన చేస్తూ ఉంటారు. అయితే హరిదాసులు వచ్చినా గూడా, ఈ గంగిరెద్దుల వాళ్ళొచ్చినా కూడా లేదనకుండా మీకు ఇంట్లో ఏది వీలైతే మీకు సాధ్యమైనంతలో ఏదో ఒకటిచ్చి పంపండి. అంతేకాకుండా వస్త్రాలు ఇచ్చేవాళ్ళు వస్త్రాలు గూడా ఇవ్వవచ్చు. కొత్త వస్త్రాలే ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్త వస్త్రాలు ఇవ్వగలిగితే సంతోషమే. ఇవ్వలేని వారు పాత వస్త్రాలైనా గూడా వారిని అడిగి ఓకే అనుకుంటే అవి ఇచ్చేయొచ్చు. అదే గాకుండా ధాన్యం, బియ్యము, కందిపప్పు మీకేది చేతనైతే అది, మీకేది వీలైతే అది ఇవ్వండి. ఎందుకనంటే మనకు హరిదాస్ అంటే విష్ణుమూర్తికి రిప్రజెంటేటివ్ అనమాట. సో నారదుల వారికి వాళ్ళ నారదుల వారి స్వరూపం లాగానే మనం భావించాల్సి ఉంటుంది. ఏ రూపంలోనైనా దేవుడు వచ్చి మనల్ని పరీక్షిస్తున్నట్టుగా భావించి మనము మనకున్న దాంట్లో దానం చేయాలి. ఎందుకనంటే మనకు అసలు చూడకుండానే ఏం లేదు పోండి అని చెప్పేసి ఎలగొట్టడం అనేది చేయకండి. ఈ పండుగ రోజుల్లో ఖచ్చితంగా మీకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేయండి. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.